వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన భారతదేశంలో ఉండేటువంటి అనేకమైనటువంటి సాంప్రదాయాలు, మన సనాతన ధర్మం మనకు చెప్పినటువంటి అనేక క్రియలని కూడా ఈ రోజుకి అందరం పాటిస్తున్నాం. ముఖ్యంగా మనిషి పుట్టిన దగ్గర నుంచి చివరి క్షణం వరకు జరిగేటటువంటి కర్మలన్నిట్లని కూడాను బారసాల, అక్షరాభ్యాసము, నామకరణము, ఉపనయనము ఈ విధంగా చేసుకుంటూ వివాహము అన్నీ చేసుకుంటూ వస్తూ ఉంటాము. దాంట్లో ప్రధానమైనటువంటి భాగము షష్ఠి పూర్తి మహోత్సవం. ఈ షష్ఠి పూర్తి మహోత్సవము 60 సంవత్సరముల వయసుకి చేస్తూ ఉంటారు. ఇది అనేక ప్రాంతాలలో దీనిని తప్పకుండా ఆచరించాల్సినటువంటి విధి ఉన్నది. కానీ ఇవాళ రేపు జరిగేటటువంటి ఈ ఒత్తిడుల వలన, పిల్లలు ఎక్కడో ఉండడం వలన ఇవన్నీ కూడా జరపడానికి అందరికీ అవకాశం దొరకట్లేదు. ఆ సమయానికి పిల్లలు రావాలి, ఇది పూర్తి చేయాలి అంటే ఇబ్బంది అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి మనకి ఇక్కడ ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రామరాజ్య కల్చర్ ట్రస్ట్ వారు దీనిని చక్కగా జరిపించడానికి ముందుకు వస్తున్నారు. వీరి సారథ్యంలో అందరూ కూడాను షష్ఠి పూర్తి, ఒకవేళ మీకు ముందు అయిపోయినా తర్వాత రాబోతున్నా కూడా మీరు ఆ రోజుకి వాళ్ళు జరిపించే రోజుకి 2 డేట్స్ చెప్పారనమాట వాళ్ళు. ఒకటి ఆగస్టు 30, తర్వాత 31. ఈ 30వ తేదీన అయోధ్యలో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. అయోధ్యలో జరిపించేటటువంటి ఈ కార్యక్రమానికి ఉగ్రరథ శాంతి హోమము, హరిహర కళ్యాణం ఈ 2 కూడా జరిపిస్తారు. తర్వాత మనం ఎన్నోసార్లు సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం. అక్కడ మనకి ఏం చెప్తారు, అందరికీ కూడా నైమిసారణ్యము అనేది. ఇప్పుడు మీ వివాహ సమయంలో మీరు అక్కడ నైమిసారణ్యంలో ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోలేకపోవచ్చు. కానీ ఇప్పుడు ఈ యొక్క షష్ఠి పూర్తి కార్యక్రమం సందర్భంగా చక్కగా అక్కడ ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతము, అలాగే చక్రతీర్థ స్నానము, సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతము చక్కగా చేయిస్తున్నారు. దీనిని అందరూ కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోండి. మీకు దీని వివరాలన్నీ కూడా ఇప్పుడు మేము పెడతాము. ఎందుకంటే సనాతన ధర్మంలో మీరు ఒకసారి గమనించినట్లయితే సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి విపద్యం తే విశ్వే విధిశతమఖాద్యాది విశదః కరాళం యక్ష్వేళం కబళితవత కాలకలనా న సింహోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. అమ్మవారి యొక్క తాటంకాల మహిమ, ఆవిడ పాతివ్రత్య మహిమ వలన అయ్యవారు గరడం తీసుకున్నా కూడా ఏమీ కాలేదుట. అంటే ఎంత చక్కటి సాంప్రదాయాన్ని మనకు అందించారో మన మునులు, ఋషులు. చూడండి ఒకసారి భార్యాభర్తల మధ్యన అనురాగము, అనుబంధము, ఆ యొక్క కుటుంబ వ్యవస్థని జరిపించేటటువంటి విధానము, ఇవన్నీ ఇవాళ కొత్తగా ఏమి వచ్చినటువంటి విషయాలు కావు, ముందు నుంచి ఉన్నటువంటి విషయాలు. అందుకని పార్వతీ పరమేశ్వరుల్లాగా అంటారు, సీతారాముల్లాగా అంటారు. అందుకని అందరూ కూడా ముందు స్త్రీ శక్తికి చాలా విలువ ఇచ్చినటువంటి సాంప్రదాయం మనది. ఆ సాంప్రదాయాన్ని గౌరవించుకుంటూ మీరందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. దీన్ని గురువుగారైనటువంటి బాచంపల్లి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతోంది. వారి యొక్క మాట సామర్థ్యం నేను చెప్పనక్కర్లేదు. వారి వాక్యం ఎలా ఉంటుందో అందరికీ తెలిసినటువంటిదేను. చక్కగా అందరూ కూడా జరిపించుకోండి.